డీటెయిల్స్ చూస్తే వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. మంగళవారం పార్లమెంట్లో ఆమె 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వరుసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలమ్మ రికార్డు నెలకొల్పారు. ఎక్కువ సార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె ఖాతాలోనే ఉంది. దేశంలో అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును నెలకొల్పారు. వరుసగా కాకుండా విరామంతో ఉంటే 1959, 64, 1967, 69 మధ్య ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పి. చిదంబరం మొత్తం మీద 9 సార్లు బడ్జెట్ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ 2019 సంవత్సరం నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నారు. ఇప్పటికే 2024-2025 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.